విశ్వాసమును బట్టి హనోకు మరణము రుచి చూడకున్నట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను అని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయబడి కనుక అతడు కనబడలేదు. హల్లెలూయా. ఎవరికి ఇష్టంగా బతికాడు హనోకు? ఇప్పుడు ఎట్లుందంటే భక్తి, ప్రార్థన, మందిరాలు, సంఘాలు, సేవకుడు విశ్వాసులకు ఫేవర్గా ఉండాలి, ఇష్టంగా ఉండాలి, లేకపోతే దొబ్బుతారు మెడబట్టి. హనోకు ఎవరికి ఇష్టంగా ఉన్నాడు? ఎవరికి ఇష్టంగా ఉన్నాడు హనోకు? నేను వింటా ఉంటా, అందుకు చెప్తా ఉన్నా, మనోళ్ళు కాదులేండి, వింటా ఉంటా, బయట వింటా ఉంటా. అన్నా బాగా సేవ చేసేవాడు అన్న సంఘంలో. ఏం చెప్పారో ఏమో ఆ సేవకుని ట్రాన్స్ఫర్ చేసినారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేశానంటే వాక్యంలో వాళ్ళ గురించి చెప్తాడంట. మీ గురించి చెప్పని ఎవరి గురించి చెప్పాలా? కిటికీల గురించి, డోర్ల గురించి, రేకుల గురించి, చెట్ల గురించి, కొమ్మల గురించి చెప్పాలా? ఒక్క సేవకుని పెట్టుకోరంట, ఒక్క సేవకుని సరిగా ఉండాలంట. వచ్చినప్పుడు ఏమంటారంటే 1 నెల 2 నెలలేనంట, 3 నెలల ముచ్చట. కొత్త కోడలు కొత్త ఎత్తి పెడతా చూడు భోజనం, తినుమ్మా తల్లి, కొత్త కోడలు కదా అని. 6 నెలలు దాటిందనుకో అయిపోయా, సుక్కలు చూపించాల్సి.